హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే రుచికరమైన పలావ్ రైస్ అలానే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ అలానే టమాటా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇవి పలావ్ రైస్లోకి అలానే చికెన్ కర్రీలోకి అయితే యూజ్ చేస్తాం. మనమైతే పలావ్ రైస్ కోసం బాస్మతి రైస్ని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం. 2 కప్స్ రైస్ తీసుకున్నాం. పలావ్ రైస్ కోసం అయితే ముందుగా ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని పలావ్ రైస్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం. బగారాకు అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నెక్స్ట్ దాల్చిన చెక్క, లవంగం వేసేసుకొని కొద్దిగా వేగనిద్దాం. ఈ పలావ్ రైస్కి అయితే మనం 1 కప్ రైస్కి వచ్చేసి 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. వన్ కప్ రైస్కి వచ్చేసి 2 కప్స్ వాటర్ పోసేసుకొని కొద్దిగా మూత పెట్టుకొని కొద్దిగా ఉడకనిద్దాం. కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకొని కొద్దిగా తిప్పేసుకొని రైస్ కుక్కర్ని అయితే క్లోజ్ చేసేద్దాం. రెడీ అవుతుంది. అంతలోనే మనం చికెన్ కర్రీ చేసేసుకుందాం. స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ అల్లం పేస్ట్ మిశ్రమం అయితే మంచిగా ఉడకనిస్తే అండి టేస్ట్ చాలా బాగా వస్తుంది. వేగాలి బాగా ఆయిల్లో. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కంపల్సరీగా వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల ఆ ముక్కల్లో ఉన్న నీసు స్మెల్ ఏదన్నా ఉన్నా చికెన్లోది మనకి అంతగా తెలీదు. అలానే టమాటా కూడా వేసేసుకున్నాం. టమాటా వేసుకోవడం వల్ల చక్కగా టేస్టీగా, పుల్లగా, అలానే కొద్దిగా లైట్ స్వీట్గా చాలా చాలా బాగుంటుంది కర్రీ. అందులోనే పసుపు, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం సరిపడా వేసేసుకుందాం. చికెన్ ముక్కలను అయితే తీసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకుని ఆ మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకొని చూడండి, చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కొద్దిగా మూత పెట్టుకుని ఉడకనిద్దాం. అలా ఉడకనివ్వడం వల్ల అందులో ఉన్న వాటర్, చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసుకుని నేనైతే మంచిగా ఉడకనిద్దాం. 10 to 15 minutes ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ బాయిలర్ చికెన్ కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. అదే నాటుకోడి అయితే ఎవరైనా హాఫ్ అన్ అవర్ అలా ఉడకనిద్దాం. నెక్స్ట్ మనం చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాం. మనకి రైస్ అయితే రెడీ అయింది. పలావ్ రైస్ చాలా చాలా పొడపొడలాడుతూ చాలా టేస్టీగా ఉంది. అలానే చికెన్ కర్రీ కూడా రెడీ అయింది. మెతుకు మిగలకుండా ఆరగించేద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.